బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో మూసీ నది మహోగ్ర రూపం దాల్చింది. కనీవిని ఎరుగని రీతిలో మూసీ ఉప్పొంగుతోంది. ఇటీవలి కాలంలో మూసీ ఇంత స్థాయిలో ఉగ్రరూపం దాల్చడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రస్తుతం మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం మూసారాంబాగ్ బ్రిడ్జ్ వద్ద పరిస్థితి పూర్తిగా మునిగిపోయిందని తెలుస్తుంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎస్బోగి మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మూసీ కాదు, ఇది సముద్రం అనే విధంగా కనిపిస్తుంది. పూర్తిగా సముద్రంలో ఏదైతే అలలు కనిపిస్తాయో, సముద్రంలో వచ్చేటువంటి సునామీ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా కూడా ప్రస్తుతం మూసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూడొచ్చు విజువల్స్ లో, అటు సుమారుగా 10 నుంచి 12 అడుగుల ఎత్తులో పూర్తిగా అటు మూసారాంబాగ్ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. అటు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఒక నిర్మాణం, మరొక బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. ఆ నిర్మాణానికి కూడా పూర్తిగా పైన పిల్లర్ పైన కూడా తగులుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఒక మూసారాంబాగ్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా అన్ని ఇళ్లలోకి, కాలనీలోకి కూడా అటు పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా మనం ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్ లో మూసారాంబాగ్ బ్రిడ్జి పక్కనే అంటే అటు మూసారాంబాగ్ బ్రిడ్జి పక్కన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు అంటే సుమారుగా 40 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఆ 40 ఫీట్ల రోడ్డు దాటిన తర్వాత పక్కనే అనుకుని ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. అంతేకాకుండా ఈ యొక్క మూసారాంబాగ్ బ్రిడ్జి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి మూసి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మొత్తం ఈ యొక్క నీళ్లు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాలలో కూడా ప్రస్తుతం అక్కడ చూసుకోవచ్చు మనం సాయిరామ్ మోటార్స్ అని చెప్పి కనిపిస్తున్నటువంటి ఆ యొక్క బిల్డింగ్ లో పూర్తిగా నీళ్ళని కూడా సెల్లార్ లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యొక్క బిల్డింగ్ లో ఉన్నటువంటి అంటే సాయిరామ్ మోటార్స్ ఉన్నటువంటి ఆ యొక్క వాహనాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి ఇతరత్ర సామాగ్రి అంతా కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వర్షం వరద నీరు నేపథ్యంలో కూడా ఈ వరద భారీ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమై అవసరమైనటువంటి సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క వరద ఉధృతిని కంట్రోల్ చేసేటువంటి అవకాశం లేకపోవడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇక్కడ నుంచి బయటకు తరలించినటువంటి ప్రయత్నం కూడా చేశారు. అంతేకాకుండా అటు ముఖ్యంగా ఓల్డ్ సిటీ నుంచి వస్తున్నటువంటి పురాణా పూల్ వద్ద కావచ్చు, అలాగే అటు జియాగఢ్ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ వద్ద కావచ్చు, అలాగే ఆ తర్వాత ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర, అలాగే మన చాదర్ఘట్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కూడా అటు చాదర్ఘట్ నుంచి పూర్తిగా ఈ మూసీకి అనుకున్నటువంటి ఇళ్లలో అన్నింటికి కూడా పూర్తిగా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అటు ధోబీఘాట్ కావచ్చు, ఇతరత్ర ఏదైతే వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి అన్ని కాంప్లెక్స్ లో కూడా పూర్తిగా వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి బాబు జగజీవన్ రావు ఒక విగ్రహాన్ని కూడా, ఒక విగ్రహానికి సంబంధించి సుమారుగా కింది నుంచి ఒక 10 అడుగుల హైట్ లో పిల్లర్ ని ఏర్పాటు చేసి దానిపైన కూడా విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి అంటే ఆ విగ్రహాన్ని పాదాలను తాక్కుంటూ వెళ్లే విధంగా కూడా ప్రస్తుతం ఈ యొక్క వరద ప్రవాహం కూడా కనిపిస్తుంది. అంతేకాదు అటు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఏదైతే సామాగ్రి అంతా అంటే బ్రిడ్జి నిర్మించడానికి ఏర్పాటు చేసినటువంటి ఐరన్ సామాగ్రి అంతా కూడా ఈ యొక్క భారీ వరదలో ఇప్పటికే పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటుగా కూడా బ్రిడ్జి పక్కన బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాటు చేసినటువంటి మరొక షెడ్ ను కూడా అంటే అందులో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైనటువంటి సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ఇతరత్ర సామాగ్రికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క షెడ్ లో కూడా పూర్తిగా వరద నీరు అంతా వచ్చి చేరి ఆ యొక్క వరద నీటిలో పూర్తిగా ఈ యొక్క సామాగ్రి అంతా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు అటు జీహెచ్ఎంసీ అధికారులతో పాటుగా కూడా అటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కావచ్చు, అలాగే ఈ యొక్క హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి అధికారులు, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితిని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు కూడా మరొకసారి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వరద ఉధృతి మరింతగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కురిసే వర్షాల కంటే కూడా అటు వికారాబాద్, చేవెళ్ల లాంటి ప్రాంతాలు, అలాగే అనంతగిరి కొండల్లో కురిసేటటువంటి వర్షం కారణంగానే ఒక వరద ఉధృతి పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో కురిసేటువంటి ఒక వరద నీరంతా కూడా అక్కడ ఉన్నటువంటి జంట జలాశయాల్లోకి వచ్చి చేరుతుండటంతో ఇప్పటికే నిండుకుండలా మారి ఓవర్ఫ్లో అవుతున్నటువంటి ఒక జంట జలాశయాల నుంచి కూడా సుమారుగా ఒక్కొక్క రిజర్వాయర్ నుంచి కూడా సుమారుగా 12,000 నుంచి 16,000 క్యూసిక్ల నీరును కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే భారీగా అత్యంత ఉధృతంగా కూడా ఒక మూసి ప్రవహించినటువంటి పరిస్థితి. గడిచిన 20 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితిని చూడలే అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ఈ యొక్క వరద ఉధృతి పెరిగితే మరికొంతగా కూడా ఎక్కువ హైట్ లో కూడా ఉన్నటువంటి
ఉన్నటువంటి ఇళ్లలో అంటే అటు ఇప్పటికే అటు ఫస్ట్ ఫ్లోర్ వరకు చేరుకున్నటువంటి వరద నీరంతా కూడా సెకండ్ ఫ్లోర్ కు కూడా చేరుకున్నటువంటి అవకాశం కూడా ఉండబోతుందని కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. అవసరమైతే మరికొంత దూరం వరకు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి నివాసితులను కూడా ఖాళీ చేయించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు భోగి. థ్యాంక్ యూ ప్రేమ్.